ఇవాళ ఉదయం 4-5 గ్రామాల్లో పడిన సైన్యం ఆడపిల్లలు కనిపిస్తే అత్యాచారాలు చేస్తున్నారు. సోనీ స్వయంగా ఫ్యాక్ట్ ఫైండింగ్ తీసుకొచ్చింది, అనేక మంది తీసుకొచ్చారు. ఇవాళ మావోయిస్టులు కాని వాళ్ళు, మావోయిస్టుల చేతుల్లో చనిపోయిన కుటుంబాల వాళ్ళు కూడా మహిళల మీద అత్యాచారాల మీద వాళ్ళు గొంతు విప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదు? ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు కావట్లా? అంటే ఆదివాసీలు అయితే, అది మధ్య భారతం అయితే, అక్కడ మావోయిస్టులు ఉంటే అక్కడున్న స్థానిక ఆడవాళ్ళని అత్యాచారాలు చేసి చంపేస్తారా? ఆదివాసీల మీద జరుగుతున్న అత్యాచార పర్వాన్ని ఆపలేని ప్రభుత్వాలు అత్యాచారాలకి ఫుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇస్తూ ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయనటువంటి ఈ పాలకులు అక్కడ ఉన్న ప్రజలని వెలగొట్టడానికి కాకపోతే, విధ్వంసం చేయడానికి కాకపోతే, డిస్ప్లేస్ చేయకపోవడానికి కాకపోతే ఎందుకు జరుగుతుంది అత్యాచార పర్వం అని మేము అడుగుతున్నాం. ఇవాళ భారతదేశాన్ని అత్యాచార భారతంగా మార్చి సిగ్గుపడే విధంగా పాలకులు అక్కడ పాలన చేస్తూ, ఈ దేశంలో పాలకులు ఉన్నారా? ఉంటే అత్యాచారాలకి గురైన మహిళలు మా మీద అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఎందుకు కేసులు నమోదు కావట్లే? ఎందుకు టెస్టులు చేయట్లా? ఎందుకు వాళ్ళ మీద అత్యాచారాలు చేసిన సైన్యాన్ని అరెస్టు చేయట్లే? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఈ పాలకులకు మేము ఎన్నైనా చెప్తాం. కాబట్టి ఇది దోపిడీ కోసం చేసేటువంటి అరాచకం, విధ్వంసం. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కు కోర్టులు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ అయితే స్వతంత్ర వ్యవస్థ భారతదేశంలో, కోర్టులు ఉన్నాయి, కోర్టులకు వెళ్ళొచ్చు, కోర్టులో న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది కదా. అది వాళ్ళు ఎందుకు చేయట్లేదు? ఎందుకు కోర్టులకి తీసుకెళ్ళట్లేదు? దొరికిన నక్సలైట్లని కోర్టులలో ప్రొడ్యూస్ చేసి శిక్షించవచ్చు కదా. వాళ్ళు ఎందుకు చంపేస్తున్నారు? సజీవంగా పట్టుకుని, నిరాయుధుల్ని పట్టుకుని వాళ్ళు ఎందుకు ఇట్లా హత్యాకాండలు చేసి ప్రైజ్ మనీని పంచుకుంటున్నారు? కేవలం వాళ్ళ తలల మీద ఉన్న వెలలని పంచుకోవడం కోసం చేసే హత్యలు కాకపోతే, గతంలో కూడా ఇటువంటి ఉద్యమకారులు దొరికినప్పుడు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కదా. మేము యుద్ధం చేస్తున్నాం, అక్కడ పోయి జాతీయ జెండాను ఎగరేస్తున్నాం అని కర్రగుట్టలో. ఇవి ప్రశ్నించలేని మీడియా ఉన్నందుకు సిగ్గుపడాలి. ఈ దేశంలో ఇంత అన్యాయంగా డేలైట్ మర్డర్స్ జరుగుతుంటే, డేలైట్ రేపులు జరుగుతుంటే నోరిప్పలేని మీడియా ఉన్నందుకు ఈ దేశంలో ప్రతి పౌరుడు సిగ్గుతో తలదించుకోవాలి. ఇది కోర్టు ఉంది కదా అంటే, కోర్టు ఉంది కాబట్టి అత్యాచారాల కేసులు నమోదు చేయమంటున్నాం. కోర్టులు ఉన్నాయి కాబట్టి పట్టుకుని ఈ నక్సలైట్లను కోర్టులకు ప్రొడ్యూస్ చేయమంటున్నాం. వాళ్ళ విధ్వంసం చేసి పిల్లల్ని చంపుతున్నారు, ఆడవాళ్ళని చంపుతున్నారు. వాళ్ళని చంపే హక్కు ఈ పాలకులకు ఎవరిచ్చారు? ప్రశ్నించలేని మీడియా ఉన్నందుకు ఈ దేశంలో క్షణం ప్రతి బుద్ధిజీవి సిగ్గుతో చచ్చిపోతున్నాం. ఇవాళ ఊపా లాంటి కేసులు పెట్టి మేము నిలబడి మాట్లాడుతున్నాం. ఆ మాత్రం మాకున్న ధైర్యం మీడియాకి లేదు కాబట్టే ఇవాళ ఇంత అరాచకం ఈ దేశంలో సాగుతుందని చెప్పవచ్చు.